మరునాటి ఉదయం 10 దాటింది. హాస్పిటల్ వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. ఆ సమయంలో ఓ కారొచ్చి మెల్లగా ఆగింది. అందులోంచి దిగిన ఓ యువతి లోపలికి వెళ్లి గది నెంబర్లు చూసుకుంటూ నడిచి చివరకు ఓ గది ముందాగి లోపలకు రావచ్చునాండి అని అడిగింది, కొంచెం తటపటాయిస్తూనే. సమాధానంగా శారద ఆశ్చర్యంగా యువతలకొచ్చింది. ఎదురుగా నిలబడున్న యువతిని ఆమె ఇంతవరకు చూడలేదు. కొంచెం పొడవుగా, అందంగా, నాగరికంగా ఉన్న ఆమె రూపం త్వరలోనే ఆకర్షించి దగ్గరకు చేర్చింది. ఏదో తృష్ణతో అవలోకిస్తున్నాయి ఆ విశాల నయనాలు. కాసేపు ఇద్దరూ సంకోచిస్తూ నిలబడ్డారు. ఎవరమ్మా నువ్వు అని అడిగింది శారద. నా పేరు శశి, నేను మిమ్మల్ని చూద్దామని వచ్చాను అందా యువతి మృదు స్వరాన. కాని నేనెప్పుడూ నిన్ను చూసెరుగనే. మిమ్మల్ని నేనెరుగుదును. శారద విస్తుపోలేదు. ఆమెకి అనుభవం కొత్తేమీ కాదు. నిన్న సాయంత్రం అంతవరకు ముక్కు మొహం ఎరుగని ఒక స్త్రీ తనని చిన్నక్క అని ఆప్యాయంగా సంబోధించింది. ఆమె లోపలకు చూసి భర్త సుఖమయమైన నిద్రలో ఉండడం చూసి రా అటు పోదాం అంటూ ఆమె భుజం మీద చేయి వేసి చెట్లు గుబురుగా ఉన్న బయట ఖాళీ ప్రదేశం వైపు నడిచింది. ఇద్దరూ పోయి ఓ సిమెంటు తిన్నె మీద కూర్చున్నారు. 10 దాటుతున్నా ఎండ అన్న మాట లేదు. అప్పుడప్పుడు మనుషులు ఇటు వస్తూ పోతున్నారు. మీ గురించి నాకు రవి అప్పుడప్పుడు చెబుతుండేవాడు. నేను చొరవ చేసుకుని మాట్లాడుతుంటే క్షమించమని కోరుతున్నాను. అప్పట్నుంచి సౌజన్యమూర్తిగా, శాంతి స్వరూపంలా మిమ్మల్ని మనసులో చిత్రించుకుంటూ వచ్చాను. అదే రూపాన్ని మీలో చూడగలిగినందుకు నా అదృష్టాన్ని ఎలా అభినందించుకోవాలో తెలియకుండా ఉంది. నా గురించి మీరేమీ వినలేదనుకుంటాను అంది శశి. అవునమ్మా, వినలేదు. నాకు రవి ఏమీ చెప్పలేదు. కానీ ఏమీ విన్నక్కర్లేదు, చెప్పు. ఏం చెప్పమంటారు? ఈరోజే మిమ్మల్ని చూద్దామనొచ్చాను. బయటకు కదలరుగా మీరు అంది శశి మందహాసం చేస్తూ. నువ్వు చూస్తే చాలా చదువుకున్న దానివలే ఉన్నావు. రవి ఏ విధంగా తెలుసునో చెప్పవా? మన్నించు. నువ్వు అని అంటున్నందుకు ఏంటో అలవాటైపోయింది. అయినా నాకన్నా చిన్నవాళ్ళని చూసినప్పుడు అలానే నోరు జారిపోతుంది. శశి చాలా నొచ్చుకుని, ఏం పర్వాలేదండి, మద్రాసులో ఉంటున్నాను కాబట్టి ఏదో గర్వపోతునని భావిస్తే నన్ను చాలా అన్యాయం చేశారన్నమాటే. మేమిద్దరం కలిసి లా చదివాం. ఈ మాటల ధోరణి శారదను ఆకర్షించింది. తన్మయంగా ఆమెను ఆమూలాగ్రం పరిశీలించింది. ఆ నాజూకుతనం, అందమైన అమాయకత్వం ఆమెను పులకితురాల్ని చేశాయి. లా చదివిన యువత ఆమె. అయినా ఎంత లేతగా ఉంది. ఏంటి మీరు నా వంకాంతిదిగా చూస్తున్నారు, చెప్పరా? శారద కొద్దిగా త్రుళ్ళిపడినట్లయి మెల్లగా నవ్వుతూ, ఏం లేదు, నిన్ను కలుసుకోవడం ఇదే ప్రథమం. అయినా ఎన్నాళ్లుగానో కలిసిమెలిసి ఉన్నట్లుగా ఉంది అంది. దానికి మీ విశాల హృదయమే తప్ప మరోటి కారణం కాదు అని శారద తలడ్డంగా ఊపింది. దీనికి కారణం నువ్వు కాదు, నేను కాదు, మూడోది ఇంకోటి ఉంది. ఏంటో చెప్పండి, లేకపోతే నాకు ఈ రాత్రి నిద్ర పట్టదు అంది శశి త్వరగా. నాకు మాత్రమేం తెలుసు. అయినా దాని గురించి మనమింత తీవ్రంగా ఆలోచించద్దు. సరే అని ఆమె శశితో కబుర్లోకి దిగింది. అరగంట సేపు సంభాషణ ప్రవాహంలా గడిచిపోయింది. ఇద్దరూ చాలా ఆప్యాయంగా, సంప్రీతిగా మాట్లాడుకున్నారు. శశి గోవిందరావు గారిని చూపించమంది. ఆయన నిద్రలేచాక తీసుకువెళ్లి పరిచయం చేస్తానంది శారద. మిమ్మల్ని అందరూ చిన్నక్క అని పిలుస్తారట. నేను అలానే పిలవాలన్న ఉత్సాహాన్ని అరికట్టుకోలేకుండా ఉన్నాను. కాని ఏదో సందేహమో మరింకోటో నన్ను ఆపుచేస్తోంది అంది శశి. వద్దు, నువ్వలా పిలవద్దు. అలా పిలవడం వల్లనే అనుకుంటా ఒక వ్యక్తి నా ముందు భంగపడ్డం జరిగింది. కాని అందులో నా జోక్యం ఏమీ లేదు సుమా. మీరెంత చక్కగా మాట్లాడతారు, కాని నాకు అర్థం కానేలేదు. చాలాసేపటికి ఇద్దరూ లేచారు. శశి మాటల్లో ఏదో నగ్నభావం తాండవమాడుతోందని, అది బయటకు విరుస్తోందని శారద గ్రహించింది. కాని తన అభిప్రాయం ఏమీ బయటకు వెలుబొచ్చలేదు. నేను ఈ ఊళ్ళో ఉన్నన్నాళ్ళు మనం ఇలానే తరచూ కలుసుకుంటూ ఉంటే బాగుంటుంది కదూ. ఈసారి రవి కూడా ఉంటాడు. కాని శశి ఈ మాట వినిపించుకున్నట్లు లేదు. దగ్గరకొచ్చి కలవరపాటును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ, ఒక మాట చెప్పనా అనంది. శారద తల ఊపింది. మరి మధ్యాహ్నం నాన్నగారిని కూడా తీసుకొస్తానిక్కడికి, వారిని చూసినట్లవుతుంది. ఆమె నవ్వి, సరే తప్పకుండా నాన్నగారిని తీసుకురా, మీకోసం ఎదురుచూస్తూ ఉంటాను. శశి సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. ఆ మధ్యాహ్నం 3 దాటింది. గోవిందరావు గారు నిద్రపోకుండా భార్యతో కబుర్లు చెబుతూ పడుకున్నాడు. బయట మరీ ముసురుగా ఉంది.
ఇంకా ఇక్కడ ఎన్నాళ్ళు జాగరం చెయ్యాలో, ఆ పరమేశ్వరుడికి మన మీద ఎప్పుడు అనుగ్రహం కలుగుతుందో కదా అని అంటుండగా గది బయటనుంచి ఎవరో సున్నితంగా పిలిచినట్లు వినపడింది. లోపలికి రండి అంది శారద. 50 ఏళ్ల వయసు గల ఒక వ్యక్తి వెనక మందగమనంతో శశి లోపలకు ప్రవేశించారు. నమస్కారమండి అన్నారు ఇంజనీరు కొంచెం సమీపించి. గోవిందరావు కూడా ప్రతి నమస్కారం శుష్క హస్తాలతో గావించాక తన పేరు చెప్పమని, ఈమె నా కూతురు శశి, మీ రవితోబాటు చదువుకుంది అని చెప్పాడాయన. శారద ఆయనను కూర్చోమంది. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాడు ఇంజనీరు. బానే ఉంది, పర్వాలేదు, అధైర్యపడకండి, త్వరలోనే నెమ్మదిస్తుంది. గోవిందరావుకి నవ్వొచ్చింది ఈ ధోరణి చూసి. కృతజ్ఞుణ్ణి అన్నాడు. శశి మధ్య మధ్య శారద వంక చూస్తూ మెదలకుండా కూర్చుంది. కొంతసేపటి వరకు సంభాషణ లాంఛనప్రాయంగా గడిచిపోయింది. తర్వాత లోకాభిరామాయణం మొదలైంది. ఇంజనీర్ గారు చాకచక్యంగానే రవిని గురించి కొన్ని విషయాలు సేకరించారు. గోవిందరావు గారు అర్థం చేసుకోకపోలేదు. కొంతసేపటికి ముందు భార్య చెప్పిన మాటలు ఇంకా హృదయకుహరంలో మారుమ్రోగుతూనే ఉన్నాయి. తెలివిగా సమాధానాలు ఇస్తూ వచ్చాడు. హఠాత్తుగా ఇంజనీర్ అన్నారు, అసలు నేనొచ్చిన పనేమిటంటే. శశి త్వరగా లేచి బయటకు వెళ్లబోతోంది. శారద వెనక నుంచి శశి ఉండమ్మా అని పిలిచింది. కాని వినిపించుకోకుండా బయటకొచ్చి ఉదయం కూర్చున్న సిమెంటు తిన్నె మీదకొచ్చి చల్లగాలిలో హాయిగా కూర్చుంది. దాదాపు అరగంట గడిచింది. ఆమె విసుగు లేకుండా అలాగే కూర్చుని దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తోంది. ఒకరిద్దరు మనుషులు దూరం నుంచి తన వంక మోటుగా చూస్తున్నా లెక్క చేయలేదు. ఇంతలో శారద కనిపించింది. వసారా మెట్లు దిగి తన వంక ప్రఫుల్ల వదనంతో చకచకా నడిచొస్తోంది. శశి చప్పున 2 చేతుల్లో మొహాన్ని కప్పుకొని ముఖం చూడలేను అంది ఆమె సమీపించాక. పోనీ నీ ముఖం నన్ను చూడని, కొత్త సొగబుల్ని ఏమేమి సంతరించుకుందో అని బలవంతంగా అయినా మృదువుగా ముఖాన్ని ఆచ్ఛాదించున్న ఆ చేతుల్ని తీసివేసింది. అవి కపోలాలు, గులాబీలు రుద్దుకున్నట్లు గులాము చెందుతున్నాయి. పిచ్చిపిల్ల అనుకుంది శారద మనసులో. నిజం నీకేం తెలుసు? చూశారుగా, ఇహ మీ వశం అయిపోయాను. ఇంకా ఆజ్ఞాపించండి, ఏం చేయమంటారో. తొందరపడకు అంది శారద. నిన్ను మా వెంట ఊరికి తీసుకువెళతాను, ఇష్టమేనా? శశి అంగీకారంగా తల ఊపి ముసిముసిగా నవ్వింది. నాతో వద్దులే, రవితో వద్దుగాని. శశికి సిగ్గుతో చచ్చిన చావైంది. మాట్లాడకుండా తల పక్కకు తిప్పుకొని నేలచూపులు చూస్తోంది. శారద ముందుకొచ్చింది. అయినా తండ్రితో దెబ్బలాడతారా ఎవరైనా ఇటువంటి విషయాల్లో? అదేంటి, నాన్న ఏమని చెప్పారు మీకు? అన్నీ అబద్ధాలే అని శశి చటుక్కున తల తిప్పి ఓరగా ఓ చూపు చూసింది. శారద ఆ చూపును హృదయసీమలో పదిలిపరిచింది. రాత్రి చాలాసేపటి వరకు శారద తమ్ముడు కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఏ క్షణంలో అతనొచ్చి తనని పిలుస్తాడో అని ఘరణిల్లుతోంది. కాని అది ఆక్రోశించడమే. భర్త హాయిగా శాంతంగా నిద్రపోతున్నాడు. ఆమె కూడా చాలా రాత్రయ్యాక పడుకుని నిద్రపోవడానికి ప్రయత్నించింది. కాని కనులు మూతపడ్డం లేదు. స్త్రీలు అనేక సందర్భాల్లో ఏడుస్తారు. కాని తనలాంటి స్త్రీలని తలుచుకొని దొరపిల్లుతారు. దాంతో సరిసమానమైంది మరి ప్రపంచంలో ఏముంది? ఆమె తన పనికి తానే సిగ్గుచెంది చీ అనుకుంది. పక్కకు ఒత్తిగిల్లి భర్తవంక చూసింది. పేదాలు బిగుసుకున్నాయి, అమిత దాహం వేసినట్లు. ఆయన పాదాలు విశాలమైనవిగా తోచాయి. కాసేపు వెళ్లి వాటి మీద తృప్తి తీరా పడుకుందామనుకుంది. కాని ఆయన లేచి, శారదా ఇదేమిటి అని ఉలిక్కి పడతారు. వద్దు. ఆమె బరువుగా కళ్ళు మూసుకోవడానికి ప్రయత్నించింది. కాని ఇది సాధ్యం కాదు. నెమ్మదిగా లేచి కిటికీ వద్దకొచ్చి నిల్చుంది. హాస్పిటల్ అంతా చెప్పలేనంత నిశ్శబ్దంగా ఉంది. మందమైన కాంతి వెన్నెలలా చల్లదనాన్నిస్తోంది. ఆమెలో తహతహ అధికమైంది. ఈ చల్లదనాన్నంతా తనలో ఇముడ్చుకొని అప్పుడు ఓ చిరునవ్వు నవ్వాలి. అప్పుడు జీవితం ధన్యత చెందినట్లు. ఎక్కడో నర్సు నడుస్తోంది గావున చిన్నగా అడుగుల చప్పుడు వినిపిస్తోంది. ఉదయం అందాన్నిచ్చిన దూరంగా ఉన్న చెట్లు చీకటి అపాయాన్ని ఆపాదిస్తున్నాయి. ఆమె నిరాశ చేసుకుంది. రవి ఇప్పుడు రాడు, ఈ అశాంతి ఇప్పుడు తీరదు అంటూ వచ్చి బలవంతంగా పడుకుంది. కాని మరనాడు కూడా రవి రాలేదు. అంతేకాక ఆ మరనాడు కూడా అతని దర్శనం కాలేదు. ఈ 2 రోజులు చిన్నక్క కాలుగాలిన పిల్లిలా తిరిగింది.
మనసు వేస్తున్న ఈ ముద్ర ముఖంలో స్పష్టంగా వ్యక్తీకరించబడింది. అది ఆయన కూడా కనిపెట్టారు. శారదా, అలా ఉన్నావేం అని అడగలేదు ధైర్యం చేసి. శారదకు తమ్ముడి మీద కోపం కూడా వస్తోంది. ఏమయ్యాడు? పారిపోయాడా? అయితే ఈ 2 రోజుల నుంచి అతను తప్పించుకుని తిరగడం ఆమెలో విపరీతమైన సంచలనాన్నే కాక ఏదో జ్ఞానాన్ని కూడా అర్పించింది. వాడు చాలా తెలివి తక్కువ పనే చేశాడు అనుకుంది. కాని తెలివిగా బాధ్యత నుంచి తప్పించుకున్నాను. ఆ రాత్రి విసుగుతో పక్కపై అటు ఇటూ పొర్లింది. అన్నింటికీ చిన్నక్కే. ఈ చిన్నక్క ఒక ఏహ్యమైన వస్తువు. ఆమె 2 జీవితాల సంఘర్షణ. ఆమె పవిత్రమూర్తి కాదు. ఈ అమాయక మానవులు ఈ నిజాన్ని గుర్తించలేకుండా ఉన్నారు. చిన్నక్క దౌర్భాగ్యురాలు. చిన్నక్క అలుపురాలు. ఆవేదనతో దగ్ధమైపోతుంది. కాని ఇలా కాల్చబడే తనువులకు ఆయుర్దాయం ఎక్కువ ఉంటుందేమో. ఆ నిర్మలత్వం, ఆ కఠినత్వం అవైనా ఆయు ప్రమాణాన్ని తగ్గించడానికి అసక్తమైనవా? అయినా సంవత్సరాలుగా చల్లారినట్లుగా ఉన్న ఈ అగ్ని ఇప్పుడెందుకు ప్రజ్వలింపబడుతోంది తిరిగి? ఎవరో మంటలు పెడుతున్నారు. ఆ నిప్పుతోనే ఇప్పుడు చెలగాటమాడాలి. ఆమె కళ్ళు మూసుకుని పడుకుంది. వాడి ఉద్దేశం బోధపడింది. కాని నా ఉద్దేశం వాడికి బోధపడదు. కాని అలాంటి విషమ పరిస్థితుల్లో ఏదో అమృతహస్తం శీతలపరుస్తున్నట్లుగా తోచింది. ఎవరు? రాగిణా అని నివ్వెరపోయింది. అప్పుడు ఆమె సర్వేంద్రియాలు సొమ్మసిల్లలేదు. ఆమె కఠినురాలుగానే గుర్తించబడచ్చు. కాని ఈ కఠినత్వం తనది కాదు. బహుశా రవి కన్నీళ్లు విడవచ్చు. కాని తాను తుడిస్తేనే ఆ కన్నీళ్లు చెరగకపోవడం వల్ల హాయి హాయి. తన విద్యుక్త ధర్మం ఈ విధంగా పరిష్కరింపబడింది. కాని ఈ ఆలోచనేమీ సంతృప్తికరంగా లేదు. ఒకరిని శాసించే హక్కు తనకు లేనప్పుడు, ఒకరికి సంపూర్తిగా ఆనందం కలిగించే శక్తి తనలో లోపించినప్పుడు, నిశ్చింతగా న్యాయాన్ని అందివ్వలేకపోయినప్పుడు ఎందుకీ సంతృప్తి? కాల్చనా? ఆమె ఆలోచించి ఆలోచించి అలసిపోయింది. కాని చివరకొకరోజు రవి ఆమె ముందు సాక్షాత్కరించినప్పుడు నోరువిప్పి ఏదీ పలకలేకపోయింది. అతడి కళ్ళు బాగా రక్తమును పులుముకున్నాయి. జుత్తు నిర్లక్ష్యంగా వదిలివేయబడింది. ఈ ఇద్దరి రూపాల్లో తారతమ్యం ఏదీ లేదు. ఆంతర్యాల్లో అంతా సంబంధం. చిన్నక్క అన్నాడు రవి. నీకు కోపమొచ్చిందా? ఆమె తల విదిలించింది. ఏం చేయను, అదంతా అలా జరిగిపోయింది. ఇన్ని రోజులు ఇక్కడికొద్దామని ప్రయత్నించి కూడా నీకు ముఖం చూపడానికి వెరచి రాలేకపోయాను. నాకు తెలుసు బాబూ. అంతే, అంతకన్నా సంభాషణ ఏమీ జరగలేదు. గోడల మీద పెచ్చులు బెత్తికలుగా ఏర్పడ్డా విడివడలేదు. ఇంకా అంటుకునే ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత ఓ మనోహరమైన సాయంత్రం రైలులో రవి వాళ్లు స్వంత ఊళ్ళని సమీపిస్తున్నారు. 1st క్లాస్ కంపార్ట్మెంటు. గోవిందరావు చాలాసేపు మాట్లాడి అలసి పడుకుని హాయిగా నిద్రపోతున్నాడు. ఆయనకు సుదూరంలో శారద కూర్చుంది. చల్లగాలికి చీర రెపరెపలాడుతోంది. అదే గాలికి రేగిన ముంగురులు భావశైలిని ప్రదర్శిస్తున్నాయి. రవి అంది. కిటికీలోంచి సాలోచనగా బాహ్యంలోకి భావగర్భితంగా అవలోకిస్తున్నవాడల్లా అది విరమించి చిన్నక్క అన్నాడు. మాతో మా ఊరు వస్తావు కదూ? అతను దిగులుగా చూసి రాలేను అన్నాడు. ఏం? ఏమో, కారణం చెప్పలేను. నేను కేశవుల్ని పంపిస్తాను. నీతో కొంచెం మాట్లాడాలయ్యా అంది శారద. అతను దిటవ తెచ్చుకున్నాడు. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను. మీ బావ నిద్రపోతున్నారు కదూ? చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నట్లే కనిపిస్తోంది. ఆ రోజు అందామె, మీ ఇంజనీర్ గారు వచ్చారు. బావతో వాళ్ళ అమ్మాయి గురించి, మా తమ్ముడి గురించి మాట్లాడారు. చలనరహితంగా కూర్చున్నాడు రవి. నీ ఉద్దేశం నాకు శాంతం బోధపడలేదు అని అతను తలెత్తి తన వంక చూసేసరికి నాకు చెప్పనక్కర్లేదులే అంది. కాల్జారవా? రవి తలడ్డంగా ఊపాడు. ఊపిరి బిగబెట్టి చాలాసేపు ఇద్దరూ మాట్లాడలేదు. ఈ నిశ్శబ్దాన్ని భరించలేక రవి తలెత్తి ఆశ్చర్యంగా చూశాడు. ఆమె వదనం నల్లబడింది. ఇదేంటి అని గుణిగాడు. సడలుతున్న స్థైర్యం కూడదీసుకుని, నేను పదే పదే క్షమించాలని అడుగుతూ వచ్చాను. అందుకు కారణమిదే. ఏది? ఇదే. ఆమె మందస్వరంతో, కాని ఇప్పుడు చిన్నక్క నిన్ను క్షమించే స్థితిలో లేదు నాయనా. నువ్వే నన్ను క్షమించాలి. చిన్నక్క అన్నాడు కంపితుడై. నేనేం మాట్లాడుతున్నాను? ఓహో, నిన్నో కోరిక కోరతాను. నాయనా, మన్నిస్తావు కదూ? హేమని నువ్వు చెల్లెలి భావంతోనే చూస్తావని నాకు తెలుసు.
నీ విశాల హృదయాన్ని అక్క అపార్థం చేసుకుని కష్టపెట్టుకుందని నాకు తెలియకపోలేదు. తమ్ముడు, శశిని చూసినప్పటినుంచి నా మనస్సుని ఆకర్షించేదిరా. నేను తప్పక ఆమెనే మరదలుగా చేసుకోవాలి. రవి 2 చేతులతో మొహం కప్పుకున్నాడు. చాలాసేపు గడిచింది. ఏదో స్టేషన్లో రైలాగి మళ్లీ బయలుదేరింది. అతను మెల్లగా చేతులు తీసి బేవచ్చ నయనాలతో ఆమె వంక చూపులు ప్రసరించాడు. కాని చిన్నక్క ముఖాన్ని కప్పి ఉన్న మృదుహస్తాలు మాత్రం అతనికి దృగ్గోచరమయ్యాయి. నిజం ఏది? జీవితమంటే ఆసక్తి ఏనాడో సన్నగిల్లింది. ఇప్పుడు అసహ్యం రెట్టింపైంది. జీవితమంటే ఎవరు? తను ప్రేక్షకుడు. మనుషులింతే కదా, తమ చేతులతో తమ గోతులు తవ్వుకుంటారు. తీరా అందులో పడి మన్ను ఇసుకలో మునిగిపోయాక ఇంత పెద్ద గొయ్యి ఎందుకు తవ్వుకున్నాను అని దొరపిల్లుతారు. రవి ఎన్రోలయ్యాడు. జీవోత్సవంలా కోర్టుకు పోయొస్తున్నాడు. కాని ఈ ఆడంబరమంతా దేనికి? ఆనాటి సంఘటన తర్వాత చిన్నక్కకు ముఖం చూపించడానికే సిగ్గేస్తోంది. ఇదంతా చేతులారా చేసుకుంది తను. తుచ్చుడు, బలహీనుడు, పాపి. సుమారు 11 సంవత్సరాల క్రితం తను కళ్లారా చూసిన సంఘటన తనను తారుమారు చేసింది. దృఢ నిశ్చయపరుని చేసింది. ఆ నిశ్చయం మంచా చెడా అని ఆలోచించే విచక్షణా జ్ఞానం అప్పుడు తనకు లేదు. తీరా ఆ జ్ఞానం అబ్బాక యుక్తాయుక్తాలు నిర్ణయించుకునే సమర్థత చేయి దాటిపోయింది. కాని అప్పటికి పర్యవసానాన్ని గురించి ఊహించడంగాని భయపడ్డంగాని జరగలేదు. అది మొండితనం, వెర్రితనం. వెర్రివాడు ఏం చేస్తాడు? ఎవరినో ప్రేమించాననుకుంటాడు, ఎవరినో ప్రేమిస్తాడు. అంతేకాక తాను చాలా తెలివిగలవాణ్ణి అనుకుంటాడు. ఒక్కోసారి నిప్పుల్లో దూకి ఆహా చల్లగా ఉంది అనుకుంటాడు. నిజానిజాలు బుగ్గిపోలయ్యాయి. రేపో మాపో తను పెళ్ళికొడుకు, శశి భర్త. కాని ఏ మనశాంతి కోసమై తానీ సంఘర్షణలోకి దిగాడో ఆ మనశాంతి లభించలేదు సరికదా. స్వార్థపరుడై చరిస్తున్నాడు. కఠినుడుగా ఉండదల్చాడు. వికల మనస్కుడయ్యాడు. ప్రేమతో చెలగాటాలాడుకున్నాడు. పరాజయం పొందాడు. అంతేకాక ఏదో సౌఖ్యాన్ని ఆకాంక్షిస్తున్నాడు. తాతహ అంటే ఏమిటో అర్థం చేసుకున్నాడు. అతనికి శశి ఎప్పుడు గుర్తుకొస్తుందంటే రాగిణి గురించి తలుచుకుని వ్యధచెంది ఎంతో తిరిగి నిద్రలేక కలతలపాలై తల నేలకేసి బాదుకుందామని అనుకుంటుండగా కేశవులొచ్చి ఏంటయ్యగారు అలా ఉన్నారు, మిమ్మల్ని చూస్తే నాకెలానో ఉంది అని కళ్ళు తుడుచుకున్నప్పుడు శశి అనుకునేవాడు కోపంగా. ఇందులో శశి తప్పు ఏమీ లేదని, ఈ ఘోర పాపమంతా తనదేనని అతనికి తెలియకపోలేదు. మొదట్లో పాత స్నేహితులొచ్చేవారు. వాళ్లని తూష్ణీభావంతో ఎప్పుడూ చూడలేదు గాని ఇతని ప్రవర్తన వాలకం చూసి బెదిరి వాళ్లే రావడం మానేశారు. సాయంత్రాలు ఎక్కడికి తిరగడం లేదు. తన గదిలో ఏదో పుస్తకం ముందేసుకునో రాసుకుంటూనో కూర్చునేవాడు. కాని అంతా ముగిశాక తను చేసింది ఏమీ లేదని తెలుసుకుని నవ్వుకునేవాడు కాదు. ఒక్కసారి చిన్నక్క గదిలో కూర్చుని రోజంతా ఆలోచనలతో గడిపేసేవాడు. అతని ఉద్దేశంలో అది చాలా పవిత్రమైన గది. అక్కడ మనోనిబ్బరం, ఆత్మశాంతి ఉంటుందన్న నమ్మకం కుదిరింది. కాని అది లాభం లేదు. అప్పుడు హఠాత్తుగా ఓ సత్యం స్ఫురించి అతణ్ణి విస్మితుణ్ణి, నిర్వికారుణ్ణి చేసింది. తానే ఆత్మజ్యోతిని సరైన దివిటీతో వెలిగించగలిగితే అంతా సక్రమంగానే నడుస్తుంది. అనుకున్నదంతా సరిగ్గా నెరవేరుతుంది. కాని విజయ ఫలితాన్ని సాధించిన తన కృషిని పటాపంచలు చేసి తుదికి అవతరించబోయే సంతృప్తి విచ్యుత్తు కలగజేసింది. తనలోని బలహీన హృదయం ఇంకా స్వార్థం. ఆ రాత్రి మెట్లపైనుంచి కిందకు దిగొస్తూ కాలుజారి దొర్లిపోయాడు. ఇల్లంతా నిశ్శబ్దం. కేశవులు రాత్రి తోడుగా పడుకుంటానన్నా వద్దని పంపేశాడు. అలా నేలమీద పడిపోయి అరగంట వరకు అక్కడ్నుంచి కదలలేకపోయాడు. మేడమీద గదిలో ఎక్కడో లైటు వెలుగుతోంది. ఇక్కడంతా చీకటి. ఒకవేళ ఆ సమయానికి అయినవారు ఎవరైనా ఇంట్లోకొస్తే ఆ క్షణంలో ఓ మానవాకారం బాధనంతా బిగబట్టుకుని పడుకునుందని గ్రహించలేరు. లేదా దొంగ అని అయినా పొరబడి పలాయనం చేస్తారు. చాలాసేపటికి అతను మెల్లిగా లేచి కూర్చున్నాడు. ఎడమకాలి మడమ తీవ్రంగా మండిపోతుంది. మడతపడింది. శశి, నువ్వే జయించావు అన్నాడు. కృతజ్ఞుణ్ణి. గట్టిగా పేదాలు విప్పి చిన్నగా ఆరతనాదం చేశాడు. లేచి నిల్చుంటే తూలిపోతున్నాడు. శశి, నేను కుంటివాణ్ణైతే నన్ను పెళ్లి చేసుకుంటావా? మళ్లీ తూలాడు. ఇది నిజం. నా కాలి బొమ్మిక విరిగిపోయింది. కుంటుకుంటూ ఇల్లంతా తిరిగాడు. 12 కూడా దాటినట్లుంది.
నిశాచరుళ్లా తిరుగుతూ ఇంటి కిటికీ తలుపులన్నీ తెరిచాడు. చలిగాలి రివ్వుమని లోపలికొస్తోంది. భలే ఉందిప్పుడు. ఆ పాడు వెలుతురు ఎందుకు పైన అది ఆర్పేయాలి అనుకుంటూ కుర్చీలు బల్లలు పట్టుకుంటూ మెట్ల వరకు వచ్చాడు. మొదటి మెట్టు ఎక్కేసరికి మిలికి తిరిగిన కాలు వణికిపోతోంది. అతను వణికాడు. దౌర్భాగ్యుడు ఏం చేద్దామనుకున్నాడు? అంత మంచి గదిలో వెలుగు లేకుండా ఎలా మాయం చేయదలిచాడు? మెట్ల మీద కూలబడి హాయిగా ఉంది అనుకోసాగాడు. మెల్లిగా పక్కనున్న కమ్మీకి తలాంచి పడుకున్నాడు. ఒక్క క్షణం ప్రకృతి స్తంభించింది. మళ్లీ కళ్ళు తెరిచాడు. యథాప్రకారం చీకటి వీచింది. ఇతనికి మెలకు వచ్చేసరికి తలుపు ఎవరో తడుతున్నారు. కాని కళ్ళకేమీ కనిపించకుండా నిశీదిని విలయతాండవం చేస్తోంది. ఆతృతతో లేచి నిలబడి అడుగులు వేయబోయాడు. కాని స్వాధీనం కాలేదు. తడబడి త్రుళ్ళి నేలకి ఒరిగిపోయి బాధతో చిన్నక్క అని మూలిగాడు. మళ్లీ తలుపు దబదబమని చప్పుడైంది. ఓ స్త్రీ కంఠం అవతల వైపు నుంచి పిలుస్తోంది. రవి రవి. అతను నిర్ఘాంతపోయాడు. ఎవరిది కంఠస్వరం? ఆమెదే. ఏం జరిగింది? ఈ వేళకాని వేళ ఎందుకిలా వచ్చింది? ఏదైనా ప్రమాదం? వస్తున్నా అని అరిచాడు. కాని ఆ అరుపు తనకే వినపడలేదు. వాయు వేగంతో పోయి ఆ తలుపులు విరగొడదామనుకున్నాడు. కాని లేవలేకపోయాడు. యావచ్చక్తిని వినియోగించి భూమి మీద కాళ్లు నిలబెడదామని విశ్వప్రయత్నం చేశాడు. విఫలుడు అవడమేగాక బాధతో ఆర్తనాదం చేశాడు. బయట పిలుపులు ఎక్కువవుతున్నాయి. వాటిల్లో పలుకుతిన్న వణుకులు విని ఏ మానవుడు స్థైర్యచింతతో నిలవజాలడు. అస్పష్టమైన హీనస్వరంతో ఏదో గొణిగాడు. ఆవేశం అసమర్థతను మరుగుపెడుతోంది. ఏదోగా వినిపిస్తున్న ఈ ఆహావాహంలోకి సౌహార్దత విపరీతమైన బాహ్యబాధను విస్మరింపజేస్తూ బలంగా దగ్గరకు లాక్కు వెళుతోంది. తుదకు ఆ పని తనకు అసఖ్యమని గ్రహించాడు. తలుపుల శబ్దం అధికమైంది. అది గుండెల్లోకి నేరుగా ప్రవహిస్తోంది. అతనికి ముచ్చెమటలు పట్టాయి. నిర్దయతో జలజలా ప్రవహిస్తున్నాయి. అవి పాలభాగం నుంచి కనుల మీదుగా చెంపల్లోకి జారినప్పుడు అక్కడ వెలుగే గనక ఉండినట్లయితే ఎవరన్నా చూసి అమ్మో ఇన్ని కన్నీళ్లే అని గుండె బాదుకోవలసిందే. పాకుతున్నాడు. కాని పోకుతున్నట్లు లేదు. ఆ తలుపే దగ్గరకు లాక్కు వెళుతుందా అని చంచలుడవుతున్నాడు. దూరం ఎన్నో యోజనాల వలె ఉంది. అలా జరిగిన కొన్ని నిమిషాలు గంటల్ని మరిపించాయి. ఎదురుగా తలుపు. గోడని ఆధారం చేసుకుని నెమ్మదిగా లేచాడు. ఎలానో గడియ తీయడంలో నెగ్గిన రవి చిన్నక్క అంటూ ముందుకు వాలిపోయాడు. అంతా చీకటి. చిన్నక్క ముఖం వివర్ణమైందో మరీ అధమస్థితికి దిగజారిందో తెలీదు. నాయనా ఇదేమిటి? అంది కంపిత స్వరంతో. చిన్నక్క నువ్వొచ్చావు, నాకదే చాలు అని ఆమె ఒడిలో అతను చల్లగా కళ్ళు మూసుకున్నాడు. వారం రోజులు గడిచాయి. వద్దు నాకొద్దు అని వాదిస్తున్నా లక్ష్యం చేయకుండా చిన్నక్క తమ్ముడికి నిద్రాహారాలు మాని సపర్యలు చేసింది. చివరకు జ్వరం తగ్గిపోయింది. కాలు కూడా మామూలుగా స్వాధీనంలోకొచ్చేసింది. 8వ రోజు ఉదయం అతను మంచం మీద నుంచి లేచి నెమ్మదిగా అటు ఇటు తిరుగుతున్నాడు. లోపల నుంచి కాఫీ తీసుకొస్తున్న ఆమె చూసి నవ్వి ఇహ ఈ వాటి నుంచి తిరగడం ప్రారంభిస్తావా అని అడిగింది. అతను విస్మితుడయ్యాడు. ఇక్కడికొచ్చాక ఆమె ముఖంలో నవ్వు చూడడం ఇదే ప్రథమం. కాఫీ తాగుతూ నీకింకా అన్యాయం చేయలేను. బావ సపర్యలతోనే చిక్కి సల్లిమయ్యావు. నీ జీవితమంతా ఇలా గడపడం సంభవించినా దిగులు పడేటట్లు లేనట్టుంది. ఈ వాటి నుంచి మంచం మీద నుంచి లేవకుండా శుభ్రంగా తిని ఆరోగ్యం కాపాడుకోవాలి. చూడు ఈ స్థితిలో నిన్ను చూడ్డానికి ఎలానో ఉంది అన్నాడు. ఆమె ఈ మాటల్ని వినిపించుకోక ఆ రోజు రాత్రి చాలా భయపడిపోయావనుకుంటాను. మేలుకునే ఉన్నావన్నమాట తెల్లవార్లూనూ అంది. హఠాత్తుగా అతని ముఖం నిండా నీలిమేఘాలు ఆవరించాయి. ఎలానో గొంతు పెగల్చుకుని అవును నువ్వు రాకపోతే నేను ఏమైపోయి ఉండేవాణ్ణో అన్నాడు. కాని ఆ మాట మీద అతనికి శ్రద్ధ లేదు. అతని మనసు మరొకటి ఆలోచిస్తోంది. ఆమె సంసారంలో ప్రవేశించాక ఇంతవరకు ఇంత ఆకస్మికంగా పుట్టింటికొచ్చింది లేదు. అదీగాక రాత్రివేళ ఒంటరిగా బయలుదేరొచ్చింది. వచ్చినప్పటినుంచి వదనం వాడిపోయింది. కాని ఏమైనా సరే ఈ విషయం ఆమె ముందు ఎత్తకూడదనుకున్నాడు. ఆమె గంభీర హృదయం అందులో లోతులు కనుక్కోదలచి ఇప్పుడు పూర్తిగా పరాజితుడయ్యాడు. అసమాన ప్రజ్ఞావంతురాలు. ఈ ప్రజ్ఞ ముందు తనుగాని బావగాని కరిగి ముద్దైపోవలసిందే. ఆమెను శాసించే హక్కు ఎవరికుంది? కాని ఈ ఆలోచన కూడా అతనికి ఊరట కలిగించలేదు. ఎంతైనా ఆమె అబలే కదా అన్న సంశయం అనుకోకుండా వచ్చి పీడిస్తోంది.
మరికొన్ని రోజులు గడిచాయి. అతను ఎంత మొత్తుకున్నా ఆమె ఇంటి పనిపాట్లో జోక్యం కలిగించుకోకుండా ఉండడం లేదు. ఆ పనిపాటలు లేకపోతే మసల్లేనట్లుగా ఉన్న ఆమె ప్రవర్తన అతన్ని దిగ్భ్రాంతిపరుస్తోంది. అతను కూడా ఎక్కడికూ కదలకుండా ఇంట్లో కూర్చునేవాడు. ఆమెతో ఆ కబురు ఈ కబురు చెబుతూ ఉండేవాడు. చెబుతూ ఏదైనా భావచిహ్నాలు దొరకకపోతాయా అని చాటుగా పరిశీలించేవాడు. ఈ జీవితం చాలా నూతనంగా ఉంది. చిన్నక్క చిన్నప్పటినుంచి తిరిగి జీవిస్తున్నట్లుగా ఉంది. ఒక్కోసారి ఏకాంతంగా కూర్చునేది. తమ్ముడైనా సరే దరిచేరినా గమనించని ఏకాగ్రతతో చరించేది. రవి కుమిలాడు. పొంచి పొంచి పసిగట్టేవాడు. గంటల తరబడి ఆమె అచలనంగా కూర్చుండిపోవడం చూసి ఈ రహస్యం ఛేదించగలనా, ఈమె భగ్న హృదయురాలు కాలేదు కదా అని అలమటించేవాడు. కాని ఈసారి ఆమె ఏనాడు ఒక్క కన్నీటి బొట్టు కూడా విడవలేదు. ఇది దేనికి సూచన? కన్నీళ్లు రాలిస్తే అది దుర్బలమైన సంక్షోభానికి చిహ్నం. ఇదో తను సంపూర్తిగా అసమర్థుడు ఇందు నిజాలు కనుక్కోవడానికి. ఒక్కొక్కప్పుడు ఎందుకో తన దగ్గరకొచ్చి రవి పిలిచావా అని అడిగేది ఆదరంగా. తను వాస్తవానికి పిలవలేదు. ఆయన మనసును కుదుటపరుచుకుని, అవును ఈవేళ తీపేం చేయడానికి సంకల్పించావు, మైసూరు పాకు నాకిష్టం, అది చేయించవా అనేవాడు. అయ్యో చేయించడమేం కర్మనాయనా, నా చేతులతో స్వయంగా చేసి పెడతాను. తర్వాత చాలాసేపటికి లోపల నుంచి రవి రానాయనా అని పిలుపొచ్చింది. ఇవాళ బంగాళదుంపలుండారే అనేవాడు భోజనాల ముందు కూర్చుని. అవును అవంటే నీకెంతో ఆప్యాయం కదూ. చొప్పున అతని నేత్రాలు చెమ్మగిల్లేవి. చిన్నతనాన ఆ రోజులు వేరు, గడిచిపోయినవెప్పుడు మధురమైనవే. కష్టాలు కూడిన అనుభవమైనా సరే కొన్నాళ్లు గడిచిపోయాక ఇతరులను వర్ణించేటప్పుడు అందులో ఏదో ఆనందం విలసిల్లినట్లు అనుభూతి కలుగుతుంది. ఇలా చూసుకుంటే జీవితం ఎప్పుడూ ఆనందమయమే. పాత్రలు ఎప్పుడూ తరచబడకూడదు. పైపై అందాలు పొరలించుకుని చిరకాలం నుంచి అనుసృతంగా వస్తున్న ఆ కవచాన్ని దానికి సమన్వయం చేసుకుంటే ఈ దేహం ఓ ఆనంద నిలయం. ఓటమి తటస్థిస్తే యమకోపం. ఇప్పుడు స్వేచ్ఛ అధికారాలు చెలాయించేందుకెవరూ రారన్న విశ్వాసం ప్రబలుతోంది. ఇది నూతనం, అధునాతనం. తను చిన్నక్క, ఈ రెండు పసిహృదయాలు కావలసినంతసేపు ఆడుకొని అలసిపోయాక నిశ్చింతగా నిద్రపోతాయి. ఎవరు అయ్యో అని ఓ కన్నీటి కణం రాల్చకపోయినా దిగుల్లేదు. ఆమె కోసం తను త్యాగానికి దిగబడ్డాడు. ఆ త్యాగం వ్యర్థమైంది. తన కోసం ఆమె ఇప్పుడు అవతరించింది. అనుక్షణం ఒక హాయి, ఏదో బంధాలు అప్పుడప్పుడు వికటాటహాసం చేస్తూ మీదకి ఉరుకుతున్న దృశ్యం కళ్ల ముందు మెదిలేది. భయావాహుడై గట్టిగా ఆ కళ్ళు మూసుకునేవాడు. కొంతసేపు గడిచాక కళ్ళు తెరిచాక ఏమీ ఉండేది కాదు. అంతా నిర్మలత్వం. కాని ఏకాంతంలో ఉన్నప్పుడు ఆమెను పలకరించడానికి అతను ఎప్పుడూ జంకకుండా ఉండలేదు. ఒకరోజు మధ్యాహ్నం రవి నిద్ర నుంచి లేచి కూర్చున్నాడు. కళ్ళు నులుముకుని చూశాక ఎదురుగా కుర్చీలో చిన్నక్క కూర్చునుంది. తన వంక చూడ్డం లేదు. చిన్నక్క అని పిలిచాడు. ఆమె ఉలికిపడి రవి అంది. ఈవేళ చిన్నక్క రూపం విస్మయం కలిగిస్తోంది. ఒకప్పుడు అతి సుందరమై ఒప్పారిన ఆమె ముఖబింబం ఈ మధ్య అనేక కారణాల చేత సడలి ఉండడం చేత జీర్ణరేఖలు, శీర్ణరేఖలు మాత్రమే ప్రస్ఫుటమై ప్రతిబింబించేవి. ఈనాడు కొంత విరుద్ధంగా జరుగుతోంది. చిన్నక్క సుదీర్ఘంగా అతన్ని చూసింది. నిన్నిప్పుడు ఓ విషయం అడుగుదామనొచ్చాను. సిద్ధమే అని గొణిగాడు రవి. ఎన్నాళ్ళిలా కాలాన్ని వ్యర్థం చేస్తావు? ఓసారి మరదల్ని కళ్ళారా చూసుకోవాలని మీ చిన్నక్క ఉబలాట పడుతోందని నీకు తెలీదా? నన్నేం చేయమంటావు చెప్పు, అలాగే నడుచుకుంటాను. రైల్లో ఆనాడు ఈ సంగతి ప్రస్తావించాక తిరిగి ఇదే అనుకుంటాను ఆ ప్రసక్తిలోకి ప్రవేశించడం. ఏ ఆడదైనా కుంగి కృశించి అలమటించిపోతూ ఉందంటే ఆ ఉసురు నీకే తగులుతుంది. నేనందుకే ఉపేక్షిస్తున్నానని అనుకోనా అని రవి తల వంచి ప్రాధేయపూర్వకంగా అడిగాడు. అనుకోక ఇలా చేసి నువ్వేం సుఖాల్ని బావుకోలేవు. ఆమె చాలా దృఢ నిశ్చయురాలై వచ్చిందని అతను గ్రహించడానికి ఎక్కువసేపు పట్టలేదు. విషణ్ణ వదనంతో నువ్వదే వాంఛించినట్లయితే నేను ఏ క్షణంలోనైనా సిద్ధమే అన్నాడు. కాని ప్రార్థన ఒకటుంది. చెప్పునాయనా, చిన్నక్క దగ్గర సంకోచం దేనికి? నాకు మరో జీవితంలోకి ప్రవేశించాలంటే భయంగా ఉంది. సరే, సిగ్గు పూర్తిగా విడిచేశాను. నేను చాలా అసహ్యము, నీచుమైన పని చేశానని నువ్వు గుర్తించావు.
ఈ పరిస్థితుల్లో నాకు వివాహమయ్యాక సుఖము శాంతి ఏమీ లభ్యం కాదని నువ్వు ఊహించలేకపోయావు. నాన్న వాళ్ళని నేను ఎవరిని చూసి మురిసిపోతుంటానో వారికి వక్రంగా దూరంగా కావలసి వస్తుందన్న భయ సంక్షోభాల్ని అరికట్టుకోలేను. నువ్వు నన్ను క్షమిస్తే ఒక విషయం చెబుదామనుకుంటున్నాను. ఆ భవిష్యత్తు కంటే ఇదే మెరుగ్గా సరిపెట్టుకున్నాను. నేను ఎల్లప్పుడూ దీన్నే కాంక్షిస్తున్నాను. పిచ్చివాడా, నువ్వు శాశ్వతమైందని దేన్ని గురించి భ్రమ చెందబోకు. ఏదైతే నీ అనుకుని ఆనందంలో మునిగిపోతున్నావో అది ఒక మంటల వలయం. అవి ఆరినా మింటికెగిసినా ఫలితం ఒకటే. నేటికి మీ చిన్నక్క ఏదో సాధించింది, కానీ దాని గురించి నువ్వేమీ తెలుసుకోవద్దు. వింటున్నావా? రవి అత్యంత శ్రద్ధాసక్తులతో ప్రతి అక్షరం పొల్లుపోకుండా ఆలకిస్తున్నాడు. తల ఊపాడు. ఆఖరికి ఇది ఓ అంట్రాని వస్తువైంది. ఇహ ఉత్తేజపరిచి ఉద్రిక్తపరిచి ఎవరూ దీన్ని సమీపించలేరు. ఏ ప్రేమ, ఏ అనురాగం, ఏ స్వార్థం దీన్ని సన్నిహితురాలుగా చేసుకోలేదు. ఆమె పరాజితురాలు, జీవన్మృతురాలు. శోకమంటావా అమృతప్రాయంగా స్వీకరిస్తుంది. సంతోషమో తృణీకరించడానికి వెనుదీయదు. సజీవ తరంగాలు ఏమైనా కాని ఈ మూడైన జీవితంలోని జీవన తంత్రులను మ్రోగించలేవు. నోటి మాటలు, నిష్కల్మష హృదయాలు ఏ ఆశలు చూరింపజేయలేవు. ఒకానొక కర్తవ్యమే వీటన్నింటినీ మించిన ఆవేశంతో వెంబడించి ఉండకపోతే ఈ ఇసుకరేణువు గాలి దుమారంతో ఎప్పుడో అంతరిక్షంలోకి ఎగిరిపోయి ఉండేది. ఎందుకివన్నీ చెబుతుందని తెల్లబోతున్నావా? ఇంతకంటే విపులీకరించి చెప్పలేను. కాబట్టి ఎందుకింత హఠాత్తుగా ఉపక్రమించిందని ఆశ్చర్యపోతున్నావా? ఇంతకంటే శుభ సమయం లేదు కాబట్టి. నీ ప్రశాంతమైన నిద్ర నా నిర్ణయానికి ఓ ఇనుప పోత పోసింది. కాని ఇహ ముందు ఏం జరిగినా నువ్వు గగ్గోలు పడద్దు. నీ పెళ్లి ప్రయత్నాలన్నీ ముగించుకుని తిరిగి రావడానికి, మద్రాసు పోవడానికి ఈ రాత్రే ఉద్యుక్తుడు కాకపోతే చిన్నక్కను మరి చూడలేవు అని ఆమె నిర్లక్ష్య స్వరూపిణిగా, శాంతభావినిగా నెమ్మదిగా కదిలి వెళ్ళిపోసాగింది. జితహృదయుడైన తమ్ముడు నిశ్చేష్టుడై కదలికలేని రాతి బొమ్మవలే నిరీక్షించని ఈ స్తబ్ద వాతావరణానికి స్తంభీభూతుడై రెప్పవాల్చక మెలికలు తిరిగిపోతున్న చూపుల్ని మాత్రం నిర్విరామంగా ప్రసరిస్తూ మిగిలిపోయాడు. చివరకు ఆమె గుమ్మం దాటి అలానే ప్రాణంలేని ఓ రూపం ఒక అతీతమైన శక్తికి లోబడి తన ప్రమేయం లేకుండా కదిలి వెళ్ళిపోతున్నట్లుగా నడిచిపోతూ ఆగిపోగా ఎలానో చైతన్యావస్థలోకి ప్రవేశించి చిన్నక్క అని అస్పష్ట స్వరంతో మూలిగాడు. ఆమె నెమ్మదిగా ఆగింది. వెనుతిరక్కుండానే ఏం కాని ఈ విషయమై నువ్వు నన్నేమీ ప్రశ్నించకూడదు. మరుక్షణం నుంచి పిశాచం మానవ రూపంలో భ్రమ కలిగించినట్లు నేను మామూలుగా ప్రవర్తించినా నువ్వేమీ అబ్బురపాటు ప్రదర్శించకూడదు. ఆమె ఇక ఆగలేదు. మనిషిలేని నీడ నడిచినట్లు మెల్లగా సాగిపోయింది. నిర్వీణ్యుడై అప్రభితుడై రవి చాలాసేపు ఉండిపోయాడు. ఏం జరిగింది? వెన్నెల హృదయం తప్ప ఏమీ కాని వారి దగ్గర్నుంచి ఎటువంటి దారుణ దుమారాన్ని కలిగించే కఠిన విషయాలు వినవలసొచ్చింది? తాను ఎంతటి దురదృష్టవంతుడు! ఇంకా బ్రతుకుండి ఆలోచిస్తున్నాడు. అతనిలో హఠాత్తుగా సంచలనం ఉత్పన్నమైంది. తనకేమీ తెలీదని ఆమె అనుకుంది. కాని ఆమె మాటల్లో తొణికిసలాడుతున్న ప్రతి అంతరార్థం తన జ్ఞానం వాతపడకుండా అవతలకు దాటిపోలేదు. ఇందులో అగోచరం నూతనం ఏమీ లేదు. అతని తప్త హృదయం జంకించబడింది. ఒక్కసారిగా అతనిలో ఆవేశం ఉప్పొంగింది. గబగబా లేచి ఆమె సమక్షంలోకి పోయి, చిన్నక్క, నాకేం తెలీదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ గురించి నాకు సర్వస్వం తెలుసునమ్మా. ఇంకా అలా వ్యధ చెందుతావు దేనికి అని ఎలుగెత్తి చాటుదామనుకున్నాడు. లేచి నిలబడ్డాడు. కాని అంతలోనే ఏం చేస్తున్నావో తెలుసునా అని ఎవరో వెనక నుండి కర్కశ స్వరంతో గర్జించినట్లయింది. లజ్జితుడై తిరిగి కూర్చున్నాడు. ఇహ అతని ఆశలన్నీ అడుగంటాయి. ఎప్పుడూ ఈ ప్రసక్తి తన ముందు తీసుకురాకూడదని ఆమె నిరాఘంటంగా శాసించింది. దానికి తిరుగులేదు. అది అమోఘ వచనం. ఈనాటికామె ఈ ఆకస్మిక ఆగమనంలోని ఆంతర్యం బోధపడుతోంది. అబ్బా, అది ఎంతటి దారుణ బాధ! కాని ఈ పరిస్థితుల్లోనే ఒక ఆంక్షకు లోబడి తాను గృహస్థుడు కావాలి. చివరకు అనుకున్న పరిధులను కూడా దాటిపోయిన ఈ దుర్దినాన తొలిసారిగా ద్వితీయ జీవితరాగాన్ని ఆలపించడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. చాలాసేపటికి కేశవులొచ్చి, అయ్యా, కాఫీ అన్నాడు. అక్కడ పెట్టి వెళ్ళు. కేశవులు ఆ పని నిర్వర్తించి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంటే, చూడు అని ఆపాడు. ఈ రాత్రికి మద్రాసు వెళుతున్నాను, ఏర్పాట్లు చేయి అన్నాడు.
ఏదో అడగబోయాడు గాని తనకెందుకని తల ఊపి కేశవులు వెళ్ళిపోయాడు.